ఈరోజు ఈ ఆదివారము హ్యాపీ సండే కార్యక్రమము హౌసింగ్ బోర్డు ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది అనంతపురం జిల్లాలో. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు కానీ తర్వాత ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా కొద్దిగా వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కానీ ఆదివారం కొద్దిగా వారి యొక్క మనస్సు కొద్దిగా ప్రశాంతంగా ఉంచుకొని కొద్దిగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల 2వ శనివారము మరియు 4వ శనివారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని కొద్దిగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమాలు చూసుకొని కొద్దిగా సంతోషంగా ఉండాలని ప్రతి ఆదివారము కొద్దిగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కొద్దిగా ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ఈరోజు మనము ఈ యొక్క హౌసింగ్ బోర్డు ప్రాంతంలో యోగా కార్యక్రమము, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత కొన్ని జ్ఞానము ఇచ్చే పద్యాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ యొక్క వాలీబాల్ కానీ, తర్వాత షటిల్ ఇది కానీ, తర్వాత ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి ఇంకా ముందు జరుగుతూ ఉంటాయి. అందరూ ఉపయోగించుకొని పోవాలని కోరుకుంటూ ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం తరఫున ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము. అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి నెల 2వ శనివారము చివరి ఆదివారము ఏదైతే ఈ కార్యక్రమం హ్యాపీ సండే, ఈ కార్యక్రమం వల్ల వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈడ ఏదైతే యోగా కావచ్చు లేకుంటే చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకొని ఈ యొక్క అలవాటు ఏదైతే 2వ ఆదివారము చివరి ఆదివారం చేసుకున్నటువంటి అలవాట్లు దినచర్య జీవితంలో ప్రతిరోజు అలవాటు పడాలంటే ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటే తప్ప ప్రజల్లో మమేకమై ఒక సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వమే దీనికి ముందు వచ్చి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ మనం ఇక్కడ వచ్చినటువంటి స్థానిక ప్రజలు ఈరోజు గవర్నమెంట్ మనకు ఒక దిశ చూపిస్తుంది. ఆ విధంగా మనం ప్రతిరోజు మన ఇంట్లో పిల్లలతో, మన కుటుంబ సభ్యులతో, అలాగే మన మిత్రులతో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు పాటు యోగా చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క శనివారం ఎక్కడ జరిగినా ఆదివారం ఎక్కడ జరిగినా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు భాగస్వామ్యం కావాలని తెలియజేస్తున్నాం.